మొన్న రీసెంట్ కామెంట్లు కూడా మేము ఏరుకోరి తెచ్చుకుంటే మమ్మల్ని ఎగిరెగిరి తంతాండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు 8 నెలల కాలంలో ఎగిరెగిరి తన్నట్టు కనబడ్డదంటారా ప్రభుత్వ తీరు? అదే ఉద్యోగులు ఏమన్నారు, మాకు వాయిదా వేయండి అన్నారు. డిఎస్సి వాళ్ళు మాకు కొంచెం వాయిదా వేయండి అని అడిగారు. అట్లనే గ్రూప్ 2 వాళ్ళు కూడా మాకు కొంచెం వాయిదా వేయండి అన్నారు. దానికి ఈయన ముదిరిపోయిన బెండకాయలు బీఆర్ఎస్ ఓటు రెచ్చగొడుతుండు, వాడు రెచ్చగొడుతుండు, ఆ పని పాట లేనోడు ధర్నా చేస్తుండు అని చెప్పేసి నిరుద్యోగుల్ని అవమానించిండు. ఏ నిరుద్యోగులు అయితే నీకు అధికారంలోకి తీసుకొచ్చిర్రో నువ్వు వాళ్ళని పట్టుకుని ముదిరిపోయిన బెండకాయలు అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న 30 ఏళ్ళలో 35 ఏళ్ళలో ఉండొచ్చు. నువ్వు పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చి నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు. 80 ఏళ్ళు ఉన్నాయి, ఆయన కూడా ముదిరిపోయినోడే కదా. కేసీఆర్ తీసుకున్నావు కదా, ఆయన ముదిరిపోయినోడు కదా. మరి రాహుల్ గాంధీ ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ ముదిరిపోయినోడు కావాలి కదా, నీ మీదకి ముదిరిపోయిన బెండకాయ అంటే మరి రాజకీయ నిరుద్యోగి అంటారు కదా. నువ్వు ఎందుకు అనాలి అంటున్నా, నేను నిరుద్యోగులను పట్టుకొని నువ్వు పోస్ట్ పోన్ చేయడానికి ప్రాబ్లం ఏంది? వాళ్ళు అంత ధర్నాలు చేసిన తర్వాత ఈయననే పోస్ట్ అట్లా ఆ సందర్భంలో అన్నాం మమ్మల్ని తీసుకెళ్లారో ఇప్పుడు చంద్రాయన గుట్ట పోలీస్ స్టేషన్ లో పెట్టడం, రాత్రి అంతా 3 దాకా ఉంచడం.